షియా ముస్లిం దేశం ఇరాన్, సున్నీ ముస్లిం దేశం అరబ్ దేశాలు, అహ్మదీలు ఉన్నారు, లేకపోతే రకరకాల ముస్లిముల్లో బోలెడన్ని జాతులు ఉన్నారు. టోటల్ ముస్లిం సమాజంలో అనేక వర్గాలు ఉన్నాయి. సరే, మనకి హిందువుల్లో కులాలు ఎట్లాగో వాళ్ళు ఆ పేర్లతో ఒకళ్ళని ఒకళ్ళు ప్రపంచంలో యాక్సెప్ట్ చేయట్లా. అరబ్ దేశాలు పాకిస్తాన్ ముస్లింగా యాక్సెప్ట్ చేయవు, భారతీయ ముస్లింని కూడా ముస్లింగా యాక్సెప్ట్ చేయవు. వాళ్ళకి అక్కడ తెలుసు కదా మద్యం విషయంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఎట్లా ఉంటాయి, బయట వాళ్ళకి ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా. సరే, మతం మారాడు మన వైపు ఉంటున్నాళ్ళే కానీ అని వదిలేయడమే తప్పించి వాళ్ళతో సమానమైన ప్రయారిటీలు ఏమి ఇవ్వరు. అలాగే బంగ్లాదేశ్ ముస్లింనైనా అంతే. అదే సందర్భంలో షియాలకి సున్నీలకి మధ్య ఉన్నటువంటి వ్యవహారం, అహ్మదీల మీద ఉన్న బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాడులు, సున్నీల మీద కొన్ని ప్రాంతాల్లో జరిగే దాడులు ఇరాన్లో, ఇట్లాంటివన్నీ వ్యవహారం ప్రపంచం అంతుంది. ప్రపంచంలో ముస్లింలకి సేఫెస్ట్ కంట్రీ ఓన్లీ ఇండియా. ప్రపంచంలో ముస్లింలకి ఏకైక సేఫెస్ట్ కంట్రీ ఇండియా. ఇక్కడ నువ్వు షియావా, సున్నీవా, అహ్మదీవా, కసాయినా ఇట్లాంటి పేర్లు ఎన్నున్నా నిన్ను అలా దూరం చేసి చూడరు. ముస్లిముల్లో ఇన్ని వర్గాలు ఉన్నాయని చెప్పి వేరు చేసి వేధించరు, ఒకళ్ళనొక్కళ్ళు కొట్టుకొనియరు. ఇక్కడున్న ఆయా వర్గాలన్నీ ప్రేమగా ఉంటున్నాయి, కలిసి ఉంటున్నాయి. ఇది ప్రపంచంలో ముస్లిం దేశాల మధ్య లేదు అలాంటి ఐక్యత. అంతటి ఐక్యత భారతదేశంలో ముస్లింల మధ్య ఉంది. అలాగే ఇక్కడ తగిన గౌరవం పొందుతున్నారు. ఎప్పటికైనా గుర్తించాల్సింది ఈ దేశపు నేలకి మొదట గౌరవం ఇవ్వడం. పాకిస్తాన్ మంది కాదు, బంగ్లాదేశ్ మంది కాదు, సౌదీ అరేబియా మంది కాదు. మన మతస్థులు అక్కడ కూడా ఉన్నారు, హిందువులు కూడా ప్రపంచం అంతా ఉన్నారు. అంత మాత్రాన ఆ దేశాలు హిందువులు మాది అని క్లెయిమ్ చేసుకోరు. ఎలాంటి ధోరణి ఉంటే ఇబ్బంది ఉండదు.